వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అమ్మని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక దోస్తులు ఈ రోజు వీడియో ఏంటి అనంటే పెళ్ళం వద్దు ప్రియురాలు ముద్దు పార్ట్ 22 అన్నమాట. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో అయితే తప్పకుండా తెలపండి. హైప్స్ ఇస్తున్నారా? ఖచ్చితంగా హైప్స్ అయితే ఇవ్వండి. ఆ దోస్తులు డెలివరీ అయినాక ఎట్లుండబోతుందో అయితే చూపిస్తాం చూడుర్రి. యాడ్ చేయకమని అన్నారు కదా దోస్తులు, అందరికీ ఇక అసలైన స్టోరీకి అయితే రాబోతున్నాం అన్నమాట. చూస్తూ ఉండండి దోస్తులు. క్యారెక్టర్ లేక ఆ పాపనైతే పెట్టినామన్నమాట. ఇక వీళ్ళకైతే పుట్టింది ఒక పాప అన్నమాట. ఇక ఏమైతుందో చూడుర్రి. ఇన్ని రోజులైతాంది మనము ఇంటికి వచ్చి, ఇప్పుడు దగ్గర 15-20 రోజులైతాంది. కనీసం ఎవ్వతన్నచ్చి నా బిడ్డను చూడనే పాయే. చూస్తే చూడని, చూడకపోతే చూడకపోని తీయే. మంది గురించేనా మనం గన్నది? అట్లా కాదు గాని మన బిడ్డ నచ్చి చూడాలి కదా. వాళ్ళు చూస్తారు. మనసులా ఏం పెట్టుకున్నావు, ఏమంటున్నావు నువ్వు? ఆమె చిన్న పాప వన్నది ఉర్రకే కాదు, నీ భార్య మొదటి భార్య వచ్చి చూడాలి కదా. మన ఇద్దరి మీద కోపం ఉంటే ఏంటి, కనీసం ఈ పిల్ల ఏమన్నది, ఈ పిల్ల కూడా నీకు పుట్టిన పిల్లే కదా, ఆ వచ్చి చూడాలి కదా. అదెందుకు అత్తదే? నువ్వు బాలే మాట్లాడుతున్నావు. అసలు నీకేమన్నా తెలివి ఉన్నా? అది ఏమైంది? ఎందుకు మొత్తుకుంటారు? చూడత్తమ్మా, ఆగో మొదటి భార్యనట వచ్చి ఈ పిల్లనట చూసేది ఉండేనట. అవునే, గామెంజు ఖర్చు చూస్తలే. కాదే అమ్మా, ఇప్పుడు ఈ పిల్ల కూడా ఈయనకు పుట్టినట్టే కదా. మరి మన భర్తకే పుట్టింది అన్నట్టు ఆమె వచ్చి చూస్తే ఏమైతుంది? అరిగిపోతుందా అంతగానం? ఓ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. నీకు తెలివంది పీకంది ఉర్రకు అర్థమైందా? మరి తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకైతే తెలియదు గాని నువ్వు మాట్లాడేది మొత్తం రాంగు. చిన్నమే లేత్తది, చిన్నామెను చూసుకోనేను మళ్ళత్త. అక్కడికి ఇంటికాడికి పోయత్త. అటు పోక బాగా రోజులైతాంది. అక్కడికి పోవుడు ఎందుకు ఇప్పుడు నువ్వు? అరే పోవద్దా అనే? అరే పోవుడు ఎందుకు అని అంటున్నా. పొయ్యి చూసత్తనే ఇటు మొకే రాలేడు అని అంటది కదా. ఆహా, అవసరమే లేను నువ్వు ఆమె దగ్గరికి పోవుడు. ఈ పిల్ల పుట్టిందని తెలిస్తే వచ్చి చూడదు గాని ఏందో దాని దగ్గర పోయి దాన్ని చూసి అత్తరట. అయ్యో రాని, నీకు తెలివంది పీకంది నువ్వు మాట్లాడకు గాని. పోతే పో అయ్యా, పోయిరాపో. దాని మాటలు ఏం పట్టుకుంటావు గాని. సరే పిచ్చిలేసిందా అనే అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు. గామచ్చేందుకు చూస్తదే నాకు అర్థం కాదు. ఎందుకు చూడద్దు? చూస్తుంది. నువ్వు అంత పని మంచి పని చేసినావు, ఆమె జీవితంలోకి పోయ్యా అని ఆ మచ్చి చూడత్తది. పిస పిస ఉర్రకు. సరేగాని పురుడు వేయద్దా అనే అమ్మా? పురుడు లేదు, ఏది లేదు. పురుడుకు మనం చేసుకున్నా మనం చేసుకునే తప్ప మన ఇంటికి ఎవ్వరు రారు. అర్థమైందా? సప్పుడేక పేరు పెట్టి ఇసి పెడదాం అంతే, కొత్త బట్టేసి. అంతేరా? సరే సరే. ఈ మొగడి అత్తనే లేడా అనే? ఎందుకు అత్తడి? బిడ్డ పుట్టింది కదా, బిడ్డను చూసుకుంటా మురిసిపోతాడు కావచ్చు దాని దగ్గరుండి. రాజుగానికి సిగ్గు అనిపిస్తలేదా అనే? ఎందుకు నా సక్క? ఇంత ఎత్తు కొడుకున్నాడు, కొడుకో ఇక అటో ఇటో పెళ్లి చేసే వయసు వచ్చింది. ఇప్పుడు బిడ్డను అన్నాడు అని అంటే నాకే ఇజ్జత్ అనిపిస్తాంది. దానికా ఇజ్జత్ ఉన్నదా? దానికా ఇజ్జత్ ఉన్నదా? బర్దేయించిన ముండలేనాయే, గాళ్ళకి ఇజ్జత్ ఉంటదా? ఇద్దరు బర్దేగించే అయితవా? అయితే సీను సెల్లొచ్చింది కదా, సెల్లే వాళ్ళకు చెల్లె చెల్లెలేదు ఎవతి లేదు నాకు. నేను ఒక్కొన్నే గంతే. దానికి ఎవరు పుడితే నాకేంది, దానికి నాకు వరుసేంది. అంతే బిడ్డ. అనంగానే రాజుగాడు వస్తాడు. ఏమైందిరా, ఏం సంగతి? చెప్పాలి నర్సక్క, అంత మంచిదేనా? అంత మంచిదే. గిటు పైన పట్టినావు, ఏమైంది? ఏం లేదే, బాగా రోజులు అవుతుంది కదా రాక అని వచ్చిన. రిజల్ట్ వచ్చిందా అరనిది? నీకు అవసరమా? అయ్యో గట్లన పడితివి, వచ్చిందా రాలేదా చెప్పరాదు? పాస్ అయినవా ఫెయిల్ అయినవా? నేను పాస్ అయితేంది ఫెయిల్ అయితేంది ఇంకేమన్నా అయితే నీకేంది? నీకేం అవసరమని నన్ను అడుగుతున్నావు నువ్వు. మా గురించి పట్టించుకోనోనికి మా గురించి ఎందుకు? అంటే నేను గట్లనే మాట్లాడతా. ఇగో పోయిన నెల జీతము అత్తే తీసుకత్తా, ఇత్తా అని అన్నాడు. ఇయ్యకుండానే వీకెండు. ఆమె డెలివరీకే ఉండే నర్సక్క, ఎట్లియాలి చెప్పు? ఆమెకే పైసలన్నీ ఒడిచినాయి. దాని గురించి నాకేం అవసరం? దానికి ఇచ్చినా నీకు ఇయ్యలేదు అనుడు నీకేం అవసరం? చక్కగా మాయ మాకు తెచ్చి ఇయ్యాలి గాని.
ఈ నెల ఇక ఆఫీస్కే పోకపోడుతుంది. వచ్చే నెల ఇట్లా బాగా ఇత్త తీయే. ఆఫీస్కేం పోయేటట్టున్నావు? ఆడు చూసి చూసి నిన్ను ఊడవీకటట్టే ఉన్నాడు. ఆడు ఊడవీకినా ఎవడు ఊడవీకినా నువ్వు మాకు నెలకు తెచ్చి ఇయ్యాల్సిందే. ఆగు, ఏం పని చేసి తెచ్చిస్తావో నేను కూడా చూస్తా. నీకు ఎందుకే అంత కోపము? అదైతాంది నా మీద. నన్ను చూస్తనే ఓర్తలేడు. వాడు ఓర్వడు, నన్ను బాధ పెట్టినావు కాబట్టి వానికి ఎప్పటికీ మనసులా అదే ఉంటది. సరే గాని బిడ్డను చూసి రావా అనే. ఎవల బిడ్డ ఎవల కథ? అయ్యో, గంత కోపానికి రాబడుతువేమే. మనకు కోపాలు ఉండవచ్చు, కానీ బిడ్డ నా బిడ్డే కదా, చూసి రావా? ఆ చెప్పేది చెప్పందుకొని చంపుతా, చీపురు అందుకొని చంపుతా. ఏమనుకుంటున్నావో? నేనేంది గా పోరిని యూజుడేంది? అది నీకు పుట్టిందో ఎవలకు పుట్టినా నాకు సంబంధం లేదు. నాకు ఒకడే కొడుకు. నువ్వు తాపకోసారి ఎందుకు వస్తానావు? వచ్చినప్పుడు దాంతో మాట్లాడితేంది, బిడ్డను చూస్తేంది అని మాట్లాడుతున్నావు. కొంచెమన్నా సిగ్గున్నదా నీకేమన్నా? అవురా రాజు, గిద చెట్ల చూస్తుందిరా. ఏముంది చూడరాదా? చిన్నపిల్లలు వాళ్ళు ఏం తప్పు చేసిర్రు, వాళ్ళని ఎందుకు పాపం దూరం పెట్టుడు. ఇక పెద్దమ్మ కాదా ఈమె? ఏంది పెద్దమ్మరా? ఎవలకు పెద్దమ్మను నేను? అయ్యో, గంత కోపానికి రాబడుతువేమే. మారిగా నాకు తిక్కేలేసిందనుకో, నిజంగానే చెప్పు తీసుకొని కొడతా. మొగునువైతే అటెన్క సీరిగాని. అరే రాజుగా, నువ్వు ఇప్పుడు వచ్చి దానికి మంటలేపుడు అవసరమారా? ఎందుకు వచ్చినావు? ఈ ముచ్చట చెప్పడానికి వచ్చినవా? నీ బిడ్డను చూద్దురా, నా బంగారు బిడ్డను అని. నడువు మళ్ళా. నువ్వు రాకున్నా మంచిదే కానీ తాపుకోసారి వచ్చి నాకు పుల్లలేసుకుంటా ఉండకు, అర్థమైతుందా? అయితే చూడకుంటావనైతే ఆఫీస్ కోక ఇప్పుడు 15-20 రోజులాయే. ఆఫీస్ పోతే ఏమంటారు? అదే పోయిన నెల పైసలు ఇవ్వపోతివి, ఈ నెల కూడా పైసలు ఇయ్యా, నా దగ్గర వెళ్ళయి మీరు ఎట్లన్నా జావుర్రి అని చెప్పడానికి వచ్చినవా నయ్య నువ్వు? ఎట్లా చత్తేంది? నువ్వైతే మంచిగా ఉంటానో, మంచిగా తింటానో, పంటానో, ఇంకేంది? అట్లా అనకులత. ఈ నెల పోయిన నెల నాకు అవసరం ఉండే, నేను ఇయ్యలేదు. నువ్వేం చేస్తావో? 3 నెలలై నాకు వచ్చే నెల ఖచ్చితంగా నువ్వు ఇయ్యాలే. నేను దాని గురించి ఎందుకు కాంప్రమైజ్ అయితా? ఆయన నాకు ఇయ్యాలే నువ్వు. ఇత్త తీయే. అమ్మతోడు పైసా గురించి నా పానం పోయినా మంచిదే అని అనేటట్టున్నావు నువ్వు. ఈ పానం పోతేంది ఉంటేంది? ఉంచుకున్న ఆడదానికేమో పైసల మీద పైసలు పెడతావు, చేసుకున్న భార్యకేమో రూపాయి ఇమ్మంటేనేమో సాతన కాదు నీకు. ఇయ్యలేదా అని లత? ఇత్త తీయే. ఆ దరిద్రం దాన్నట నేను చూసి రావాలట దాని బిడ్డను. నాకు వచ్చింది తీట అని నేను చూడ్డానికి అత్త. నాకు అంత తీట పట్టి ఉన్నా నేనని. అయితే రాకుంటావనైతే ఇలా కన్నా పోవాలి. ఇట్లకెందుకు? ఏడవై ఉన్నవో ఇన్ని రోజుల పొంటి ఎటుంటానో అటే ఉండిపో. అట్టెట్లుంటది? ఇటు అటు రెండు ఉంటా. నువ్వా ఏది మరి ఎక్కువ అన్నే ఉంటాన్నావు కదా, ఇక్కడ ఎందుకు ఉండాలి నువ్వు? ఇక్కడ ఉండకుండా మాకేం ఫరాక్ పడది పో. నొర్రుడు పాడుగాను. చూసినావా ఏ నర్సక్క? ఇక చూడు అంటనేమో తిట్టింది అని నన్ను లొల్లి పెడతారు గాని ఏం మాట్లాడుతుండు చూసినావా? నేనట ఆ పోరిని చూసి రావాలట. గుంజక్కని చూసత్తవుతి. మేం కూడా అందుకే పోలేదు. నాకు కూడా ఓబుద్ధి కాలేదు, మేం కూడా చూసి రాలేదు. ఏంటి ఆ పొల్లని చూసేది అని. దానికి మీరు అందరు పోతే కొమ్ములు పెరిగాయా? అందరూ నా దిక్కున్నారు, దాని దిక్కు ఎవ్వరు లేరు అని అది ఇంకా చెలరేగిపోతుంది. అదే ఇప్పుడు ఎందుకు రావాలి? నా ఇంటికి వచ్చి ఆ ముచ్చట ఎందుకు చెప్పాలి? దీనికి బీపీ లేపాలనే కదా. ఆ చూడు, నాకు బీపీ లేపుడు పీకుడు. పోయితి దోస్తులు, ఇట్లనే ఒక 3 సంవత్సరాలు అయిపోతుంది అన్నమాట. 3 సంవత్సరాల తర్వాత రాజు కొడుకుదేమో డిగ్రీ అయిపోతుంది అన్నమాట. ఇక ఈ పిల్ల కొంచెం పెరుగుతుంది. ఏమైందో చూడండి. గిన్ని రోజుల నుండి నేను ఆఫీస్కే పోకపోతేని ఒక్క ముచ్చట కూడా అక్కడ చెప్పలేదు. వాళ్ళు ఏమంటారు అని నాకు భయమైతుందిరా అని ఈ మోజుల పడి నేను పోకపోతిని. నువ్వు కూడా మరి పో అని కూడా అనకపోతివి. ఏమంటారు? నువ్వు మేనేజర్ వేనాయే, ఏదో ఒక హెల్త్ ఇష్యూ అని వచ్చిందని చెప్పు. ఏమోనే, నాకు అదే భయమైతుంది. ఏంద్రా? నేనా పని కాడికి పోతున్నా, ఆఫీస్ కాడికి. ఎందుకురా బంగారు తల్లి? తీసుకొత్తా. ఇంట్లోనే ఆడుకో, బయటకు ఓకు, సరేనా? సరే పో. మరి ఆఫీస్ లా సార్ తోటి మాట్లాడు, ఏమంటాడు? సరేనా? మాట్లాడినాక నాకు ఫోన్ చెయ్యి. వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురా దానికి. సరే మరి పోయత్తా. సరే పో. అట్టినే బిడ్డ, డాడీకి వేరే ఇల్లు ఉన్నది, అక్కడికి పోతాడు, ఇక్కడికి వస్తాడు. మా బిడ్డ అది దూరం ఉంటది, మనకు పోరాదు.
వచ్చిందా సరే తీ. ఆడుకోపో. ఇదేంటి ఇట్లా అంటాడు? ఈయన పని పోతే ఇంకేమన్నా ఉన్నదా ఇక? రోజు పోపో అని అంటే పోబుద్దదైతే లేదే నాకు అంటే నేను సప్పుడే ఉంటిని. నన్ను పట్టుకొనే ఉండే ఇంట్లో. ఆడి పోయినాక సార్ తోటి మాట్లాడితే సార్ ఏమంటాడు వచ్చినాక చూడాలి. వారి ఈ అవ్వ మీరిద్దరు పాస్ అయితిరి, నాదొక సబ్జెక్టు వీకే. మా అవ్వకు తెలిస్తే ఇప్పుడు నన్ను ఎంత తిడుతుందోరా. ఇక మా అమ్మకి చెప్పొద్దని మెల్లగా మెయింటైన్ చేసుకుంటా వస్తున్నా. ఇక మా అమ్మ ఏం చదువుతారు మీరు అని అంటే ఇంకా ఏది తెలియదని అనుర్రా, జర మీ పుణ్యం ఉంటది. సరే తీరా, మరి ఒక్క సబ్జెక్టులు ఎందుకు వీకినవురా వారి? అదురా ఊరికెర్రోడా అని నేను రోజు చెప్పిన. చెప్పుతే ఏమనడు మీది మోకాన యూసుడు హిహిహి అని నవ్వుడు. ఆ వారెట్లా పోతాండు, ఇది ఎట్లున్నది, ఆ పోరు ఎట్లున్నది అనుకుంటా ఆ డిగ్రీలా అల్ల నీళ్ళని చూసుకుంటా కామెంట్లు చేసుకుంటా ఉన్నాడు. ఒక్క క్లాస్ అన్నా ఈయనకపాయే ఊకే కిందికి మీదికి క్యాంటీన్లకు ఆ వట్టి రూమ్లకు తిరుగుడేనాయే. అయితే అప్పుడే రాదు తీరా. ఇక రాయాలరా, ఓ ఎగ్జామ్ ఉంది మళ్ళీ అందరికి అని అనుర్రి. డిగ్రీ పాస్ అయినట్టు అంటాం తీ. చూసుకన మా అవ్వకి ఎవరన్నా నేను ఫెయిల్ అయినా అని చెప్పిర్రు అనుకో, నా గుండు కొరిగి సున్నం బొట్లు కొడుతుందిరా. ఏమైందిర్రా మీటింగ్ పెడతారు. ఇక పరీక్షలు అయిపోయే అన్ని పాసో గీసో అయిపోతురి. ఇక నెక్స్ట్ ఏంటిది, ఏమైనా పని చూసుకుంటారా లేకపోతే అట్టిగానే తిరుగుతారా? చదవాలే ఇంకేదన్నా. ఇంకేం చదువుతారు? ఇక జాబులు కొట్టరా, జాబులకు ప్రిపేర్ గారి. మా కరబాస్కు ఏమైనా జాబ్ వస్తుందో? మాకు వచ్చినా రాకున్నా మీ కరబాస్కి అయితే ఫస్ట్ వస్తుంది. ఇది వలుగుతుంది. ముగ్గురికి అత్తత్తి ఆంటీ. అయితవే గాని మీ ఆమె బిడ్డ మీ ఇంటికి వస్తుందా? అత్తది, అప్పుడప్పుడు మా అయ్య తోలుకొని వస్తాడు కదా. అవునా? అంటే నిన్ను ఏమని పిలుస్తుంది? మీ అమ్మతోటి మాట్లాడుతుందా పిల్ల? మా అమ్మనే మాట్లాడదు గాని మన ఉంటే ఇగో తిను అని ఇత్తది ఆ పిల్లకు. పిల్ల అనబడితివి చెల్లెనేనాయే? ఏ గవ్వన్ని లేవు, చెల్లె లేదు, ఆ సుట్టమద్దు ఆ సుట్టిరకమద్దు, మాకు చెల్లె అని పిలుసురద్దు, ఆ కథద్దు గాని. మీ నాన్నతోటి వచ్చినప్పుడు ఇల్లు ఇది ఎవరిల్లు అని అంటదా? ఏమో ఇక వాళ్ళకే తెలుసు. నేను ఎక్కువ ఉండగదా, నేను ఉన్నప్పుడు రాదు, లేనప్పుడు వత్తది. అయితవా అయితే ఇంకేంద్రా, ఆ పొల్లైపు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? మీ అయ్య మరి ఇక్కడికి వస్తాడా లేదా? ఏ ఎక్కువ రారా, అక్కడనే ఉంటాడు ఎక్కువ. మేం కూడా రమ్మని చెప్పాం, మేం కూడా అడగం. మా అమ్మకైతే మొత్తం మనసు అనేది ఇరిగిపోయింది. అస్సలకే రాడు. ఎప్పుడన్నా ఒక్కసారి అట్లా వచ్చి ఇట్లా పోతాడు అంతేగాని ఎక్కువ ఉండడు. పెద్ద మనుషులు చెప్పినట్టు ఉండాలి కదా. ఉండడు. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటే అత్తడు, మమ్మల్ని తీసుకుపోతాడు, మా అమ్మను చూసుకుంటారు, అత్తరు, అంతే తప్పించి ఉండడు. మా అమ్మ కూడా వదిలిపెట్టింది నన్ను ఉండని ఏమన్నా చేసుకోనని. అంతే మేము వదిలిపెట్టుకున్నాం, ఎప్పటి నుండో వదిలిపెట్టుకున్నాం ఆయన గురించి. ఇక ఏమంట తప్పు చేస్తుండని తెలిసిందో అప్పడుసుంది ఏమన్నా గాని మా అమ్మకు నేను, నాకు మా అమ్మని అనుకున్నాం అంతే. అయితే బిడ్డ నువ్వు ఒక్కొని మంచిగా చదువుకొని ఇంతేదన్నా పని చేసుకుంటే మీ అమ్మకి ఇంత ధైర్యం. అదే గదే. అటు పోదాం. ఎటురా కరబూజా, ఈ తిరగకురా అనంటే తిరిగి అదైతాన్నావు, కాకి పిట్ట తీరైతాన్నావు. ఇక నేను అంత తెల్లగున్నా అని కాకి పిట్ట తీరైతున్నావు అని అంటానవా? మంచిగానే ఉన్నది ఆగు. సరే సరే. రాజు ఎందుకు వచ్చినావు? సార్ ఇక ఇన్ని రోజులు కొంచెం మా భార్య డెలివరీ అయింది, ఇక ఆమెను పట్టుకొని ఉండు అయింది. ఈ కథ అంతా మాకు తెలిసిపోయింది గాని నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావని, ఆమెకు ప్రెగ్నెంట్ అయిందని ఇవన్నీ మాకు తెలిసినాయి గాని. అదే సార్, ఇక అందుకే ఆమె డెలివరీ అయింది. ఇక ఆమెను వదిలిపెట్టి నేను రాలేకపోయినా. అదే గాని మేము నిన్ను రమ్మని కూడా ఫోర్స్ చేయలేదు కదా, నువ్వు కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు. అందుకని మేము లైట్ తీసుకున్నాం, అర్థమైందా? ఆల్రెడీ నీ పోస్ట్ లో ఇంకొకరు ఎక్కిర్రు. ఏంది సార్ మీరు మాట్లాడేది? అవును, ఎక్కేసిర్రు, అయిపోయింది, నీ జాబ్ అనేది పోయింది. ఇక మా కంపెనీలో అయితే నీకు చోటు లేదు. మేము నమ్మి ఒకరిని పెట్టినప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎట్లా చూసుకోవాలనేది నీకు తెలియదా? కొన్ని ఇయర్స్ నుండి నీకు అంత సీనియారిటీ ఉంది అని నిన్ను మేనేజర్ పోస్టుకు పెట్టిన నేను. పెడితే నువ్వు దానికి ఏం చేసినావు? కంపెనీ అంతా లాస్ చేసినావు, తెలుసా అది? అరే పోనీ ఆయన కొంచెం బిజీ ఉన్నాడు కదా, ఆయన షెడ్యూల్ కొంచెం బిజీ ఉన్నట్టుందేమో అని వదిలేసినాం. కానీ పోయిన మంత్ అనేది బాగా అంటే బాగా లాస్ అయింది.
మేనేజర్స్ అక్క ఉంటేనే కదా వర్కర్స్ అనేటి మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే ఏదన్నా డౌట్స్ వస్తే క్లియర్ చేస్తేనే కదా మన కంపెనీ అనేది ముందుకు పోయింది. ఇక మార్కెట్ లో మన కంపెనీ అనేది కొంచెం పడిపోయినట్టు అయిపోయింది. అందుకే నిన్ను తీసేస్తున్నాం, నీకు అది జాబ్ అనేది క్యాన్సల్. అబ్బా గట్లా అనకుర్రి ప్లీజ్ సార్. నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు అయిపోయారు, ఆమెను చూసుకోవాలి ఈమెను చూసుకోవాలి. నాకు ఇప్పుడు కష్టం అవుతుంది మీరు జాబ్ నుండి తీసేస్తున్నామంటే. చాలా సార్లు వార్నింగ్ ఇచ్చిందా లేదా, ఇది కరెక్ట్ కాదు నువ్వు మానుకో అని చెప్పి. నీకు ఎంత వర్క్ ఉన్నా కూడా రావాలి చూసుకోవాలి, ఎందుకంటే కంపెనీ అంతా నీ మీద ఉంది అని చెప్పినా లేదా. నీకు ఎంత పెద్ద బాధ్యత ఇస్తే నువ్వు అంత నిర్లక్ష్యంగా చూసి మన కంపెనీని డౌన్ చేసినావు. ఇప్పుడు మేమే లాస్ అయిపోయినాం. ఇక అంతే, నువ్వు మాత్రం నీకు ఇక్కడ చోటు లేదు, నీ జాబ్ అనేది పోయింది, నువ్వు చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇంకేదైనా కంపెనీలనా లేకపోతే ఇంకేదైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. నమ్మి పెట్టినందుకు అయితే మేమైతే ఇప్పుడు లాస్ అయిపోయినాం. అందరు వర్కర్స్ ఉన్నారు, ఒక్క పోస్ట్ కూడా ఇక్కడ ఖాళీ లేదు. నిన్ను ఎక్కడన్నా ఉంచుదామన్నా కూడా ఇక వెళ్ళొచ్చు. సార్ ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. ఆలోచించేది ఏం లేదు, వెళ్ళండి. అబ్బా నా పోస్టుకు నేను ఉంటా, ఇప్పటి నుండి రోజు వస్తా, ఆఫీస్ ని చూసుకుంటా. లేదు ఆల్రెడీ ఆ మనిషి ఎక్కి ఇప్పుడు బాగానే రోజులు అవుతుంది. ఆయన తీసేయలేం. ఆయన తీసేస్తే ఆయన మళ్ళా వేరే కాడ ఆయన సూపర్ వర్క్ చేస్తున్నాడు. నువ్వు ఇద్దరు భార్యలు ఉన్నారు కాబట్టి నీకు వాళ్ళతో ఏగిచ్చే వరకే నీకు రోజంతా గడిచిపోతుంది, టైం ఉండదు. సో నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం అంతే. ఇక వెళ్ళొచ్చు. ఇట్లాంటి వాళ్ళకు పని అప్ప చెప్తే ముంచుడు తప్ప తేరుడైతే ఏది లేదు. ఏమైందండి డల్లుగున్నారు? ఏం చేయాలి, ఏం చెప్పాలి, నాకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అస్సలకే అర్థమైతలేదు. దేనికండి ఏమైంది? ఆఫీస్ కి పోయినా సారు బాగా కోపానికి వచ్చిండు. ఏదో చెప్పకపోయినావు, ప్రెగ్నెంట్ ఉందానో లేకపోతే ఏదో ఉంది అని చెప్పకపోయినావు. అన్ని చెప్పినా అన్ని రకాలుగా మాట్లాడినా అస్సలకే ఒప్పుకుంటలేడు. నన్ను జాబ్ నుండి తీసేసిండు. ఏంది? అవునే తీసేసిండు. ఇప్పుడు ఎట్లా బతుకుడు అనేది నాకు మస్తు బాధ అవుతుంది. మంచి పోస్టును మంచి ఉద్యోగంని నేను దూరం చేసుకుంటేని ఇప్పుడు నా పరిస్థితి ఏంది, నా బతికేంది, నా భవిష్యత్ ఏంది, మీ బతికేందో నాకు అర్థమైతలేదు. అయింది బాబు పోయిందత్తమ్మా. అవును. అయ్యో రావులా, నేను రోజు మొత్తుకుంటూనే ఉన్నా ఆఫీస్ కోవయ్యా పని కోవయ్యా అని. అది కుయ్యమానులు లేదాయే, నువ్వు కుట్టుకుమానులు లేదాయే, తినుకుంటా వంటిరి. ఇప్పుడు చేతుల రూపాయి ఎట్లా రావాలి, ఏం కథ? చిన్న పిల్ల బడికోవాలాయే, బడి ఎట్లా గడవాలి? కాళ్ళు పట్టుకోకపోయినావు, లేకపోతే నన్నన్నా తీసుకపోతే నేనన్నా కాళ్ళు పట్టుకుంది కదా. మస్తు రిక్వెస్ట్ చేసిండే, ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాడు అస్సలకే ఒప్పుకుంటలేడు. అద్దంటద్దు, నువ్వు మొత్తం కంపెనీని లాస్ చేసేసినావు, ఇంకా నిన్ను పెట్టుకొని ఇంకా మేము లాస్ కావాలని అస్సలు అనుకుంటలేము అని మాట్లాడిండు. అయ్యో అవును, అయిపోయింది, జాబు పోయినట్టే. పోయినంటే అంటే ఏమన్నట్టు? అక్కడ మంచిగా పైసలు వచ్చే, మంచిగా పేరు తెచ్చుకుంటివి. ఈ మోజుల పడి నేను పోక ఇప్పుడు జాబు పోగొట్టుకుంటుని. నిన్ను నన్ను పట్టుకొని ఉండుమన్ననా పండుమన్ననా? పొద్దంతా వేసుకొచ్చుకోపో అని అననే అంటిని. పోబుద్ది అయితే లేదు, సాతనైతే లేదు అని నాతోటి ఆడుకుంటా, బిడ్డతోటి ఆడుకుంటా మంచిగా టైము గడిపినావు. ఇప్పుడు మంచిగున్నదా? ఇప్పుడు ఎట్లా నాకైతే పిස්සలేస్తాంది. ఇప్పుడు ఎట్లా బతుకుడు, మన బతుకులు ఎట్లా? ఇంత చిప్ప పట్టుకొని అడక తినుర్రే బిడ్డ, లేకపోతే అయినా నువ్వు కైకిలు ఓర్రి రోజు. ఆగిర్రా, ఆగనే పోతిరి. ఇప్పుడు మంచిగా అయింది. ఆగలేవే దరిద్రపు దానా, మా బాధ ఒకటి ఉంది అనంటే నీతోటి చదవబడితివి. గా పిల్లని చూడుకో ఏడాడుతుందో. చూడు, నేనేమన్నా అంటే కోపం. ఇప్పుడు ఎట్లా బతుకుడు? ఎట్లనో అయితే తీయే, నన్ను టెన్షన్ పెట్టకు. వేరే ఎల్లనన్నా చూసుకుంటా తీయి. ఇక ఎంత చూసుకున్నా కూడా నెలకు 10,000 15,000 తప్ప ఇక వేరే గింత పెద్దది అని అంటే ఎవ్వరు ఇయ్యరు. అయిపోయింది, నా సీనియారిటీ మొత్తం దెబ్బతిన్నట్టు అయిపోయే. ఒకసారి నమ్మకం పోతే అత్తదా ఎవరికైనా రాదు. నువ్వు ఎట్లా కట్టం చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు. మన పిల్ల చిన్న పిల్ల, దానికంటే అన్ని ఒడ్డెక్కిన కొడుకు పెళ్లికి ఎదిగిండు. కోడలు కట్నం తెస్తే కట్నంతోనైనా బతుకుతుంది అది కొడుకు పని చేస్తే. ఇప్పుడు నా బతికేది కాకుంటున్నది కదా, నువ్వు పని చేస్తేనే కదా ఇట్లా మేము బతికేది. ఇప్పుడు పిల్ల బడికెట్లా పోవుడు ఏం కథ? ఏత్త తీయే అబ్బా, ఏదో ఒకటి ఏత్త తీయి. నా మైండ్ డిస్టర్బ్ చేయకు నువ్వు, నీకు దండం పెడతా. ఏమన్నట్టు? మరి ఎందుకు ఒర్రిస్తానవు? నేను సాగు చెప్తానంటే నువ్వేమో ఒర్రిచ్చి సంపబడుతుంది. నాకేం మనసున పడతలేదు అని. దానికి చెప్పినా పో,
ఇక జాబ్ పోయింది ఇంత కూలో కైకిలు పోయి బతుకుర్రి సావుర్రి ఎట్లయినా కూడా నా మీదనైతే రూపాయి ఆశ పెట్టుకోకుర్రి నాకు జాబ్ పోయిందని చెప్పిరా పో. చెప్తే తీయే అప్పటి వరకు. అరే పో అన్ననా దానికి చెప్పు జీతం ఏం చేస్తానో జీతం తెత్తలేవా అని అంటది కదా దానికి చెప్పిరా పో. రూపాయి బిల్ల నా దగ్గర నుండి రాదు ఎట్లా బతుకుతారో బతుకుర్రి అని పో అన్న నేను పొయ్యి సక్కా చెప్పిరా పో. అంటే ఉంటుకో అన్నే తినుకుంటా పెడతారు ఇన్ని రోజులు సాదుకుంటా రాలేదా వాళ్ళని నువ్వు అంటే ఏమన్నట్టే ఇప్పుడు నన్ను ఇక్కడ నుండి వీకుమంటానవా? వీకుమండు కాదు వాళ్ళ దగ్గర ముల్లే మూటే ఆస్తి అంతా పెట్టినావు కదా ఇక వాళ్ళు పెట్టరా బుక్కడి బువ్వ అని అంటన్నా. ఇక నా దగ్గర ఏం పాడైంది నాకేమన్నా ఆస్తి సంపాదించి పెట్టినవా లేకపోతే కుప్పలు కుప్పలు పైసలు తెచ్చి ఇగో ఉంచుకో ఇవి దాచిపెట్టు పొల్లకైతే అని అన్నావా? ఏమన్నావు ఏం పెట్టినావు నువ్వు ఏం చేసినావు? ఏందే జాబ్ పోయిందన్న వరకు మనసులున్న కుట్రంతా తిత్తానవు. మరి అంతే తీసుడే ఉంటది అన్ని దానికి దార పోసినావు. నీ కొడుకు పెద్దగా అయిండు ఇప్పుడు పెళ్లిడికి వచ్చిండు వాడేదైనా పని చేసినా కూడా అది బంగారం వల్ల బతుకుతుంది. ఇప్పుడు నా బతుకేం కావాలి ఇక ముసలోనివి కాబడుతుంది ఇంకెప్పుడు నువ్వు పని చేసేది? ఉన్న కూసుండి పని మంచిగా కూసుండి చేసేదా ఇంత కథం ముంచుతీవి ఏమంటలేను. నువ్వు ఎట్లా సంపాదిస్తావో నువ్వు ఎట్లా మమ్మల్ని చూసుకుంటావో నేను చూడనా? ఉన్న పని కాస్త పోగొట్టుకునే బాడుకోవు ఏమున్నా తినుకుంటా పండుకుంటా అంటే నాకు సాధన అయితే లేదు అని అనుకుంటా నన్ను చంపుతివి. ఇప్పుడు నా దగ్గర రూపాయి లేకుండా ఎత్తివి ఎట్లా ఏం కథ ఇడు ఏం కట్టం చేస్తాడో చూడనా వీని చెవుడలు తీయనా? వాళ్ళు గడ్డ మీద ఉన్నారు ఇప్పుడు నేను లోతుకు పడిపోయినా. ఏదో ఇన్ని రోజులు జాబ్ ఉంది కదా చేస్తాను కదా అన్నట్టు భరోసా కొద్ది ఉంటే ఇప్పుడు ఉన్నది కాస్తావేంది కదా ఎట్లా ఏంది? అద్దు నువ్వు పెద్దమ్మోళ్ళ ఇంటికి పోతున్నా. అచ్చేం చేస్తావు బిడ్డ నా బాధ నాకున్నది ఆగు మళ్ళా నువ్వు ఎందుకు? సరే మర్రా పోదాం. అయితే అమ్మ టిల్లు గాంధీ ఒక సబ్జెక్టు వీకిందే వాళ్ళ అమ్మ ఏడ తిడుతుందో అని ఇక పాస్ అయినా అని చెప్పుర్రా అని అనుడు. ఇక వాళ్ళ అమ్మ జోకి చేసింది. అవునా గట్లెట్లా పేలైంది బిడ్డ అందరు పాస్ అయితే ఆ పిల్లగాడేమో ఫెయిలాయే. సప్లీ రాస్తాడమ్మా ఏం కాదు. వాళ్ళ అమ్మకి ఏం చెప్పమంటుండు తెలుసా? ఈ డిగ్రీల నుండి ఇంకా బయటపడాలి అని అంటే ఇంకొక ఎగ్జామ్ రాయాలే ఇక అది అత్తేనైతే ఇంకో దాంట్లో పోవచ్చు అని చెప్తాడు. మేము ఇక బంటిగారు నేను నవ్వుడు అయితే భలే పో గమ్మతి. అవు బిడ్డ మరి డిగ్రీ అయిపోయింది మరి ఏం చేస్తావు బిడ్డ? చూడాలమ్మా మరి ఏం చెయ్యాలి లేకపోతే దేనికన్నా ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తాన్నా ఇక ఏదన్నా జాబ్స్ పడతాయేమో అని చూస్తా అంటే ఇంకేడా పడతలేవు కదా. అప్పుడే రాయి బిడ్డ ఎందుకు తొందర పడతావు ఎందుకు ఆగమైతున్నావు? మనమేమన్నా లేకున్నామా బిడ్డ? అమ్మా నన్ను అన్నయ్య అని విలువకు మేనేజరా. ఆమె చిన్నది కదరా ఆమెకు ఏం తెలుసు? తిన్నవారా? తిన్నాం. ఏమైందే డాడీ గట్లున్నావు? ఏం చెప్పాలి నాకేం చెప్పాలో అర్థమైతలేదు అంతా పిసలెత్తాంది. దేనికి పిసలెత్తాంది? ఏమైంది? జాబు పోయింద్రా. ఏంది? అవును జాబు పోయింది. ఇక నేను చక్కగా ఓక నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళు నన్ను తీసి పారేసి ఇంకొకళ్ళను పెట్టుకున్నారు. ఆఫీస్లో చోటు లేదు ఇక నీ జాబ్ తీసేసినామని అన్నారు ఈరోజు పోతే. మంచి పని చేసినావు తెయ్యి. మరి గట్లెందుకు పోగొట్టుకున్నావు? జాబుకు ఓక ఇంటికాన్నే బాస్తకాలు కొట్టుకుంటున్నావా? అయ్యో ఎంత పని ఎత్తివి గంత మంచి జాబు గంత జీతం ఉన్న జాబును అట్టిగా బొందల పాలు చేసినావు. అల్లా సొంటి దొరుకుమంటే దొరుకుతుందా? ఇన్ని సంవత్సరాల నుండి ఎత్తున్నావు నువ్వు వాళ్ళకు అంత నమ్మకం తీసేసినవిగా. అదేనే గదే బాధ అనిపించి పిచ్చిలేత్తాంది. ఏం చేసుడో అర్థమైతలేదు. ఇక వీళ్ళ అమ్మనేమో పొట్టు పొట్టు తిడుతుంది. ఇప్పుడు మనం బతుకుడు ఎట్లా పిల్ల చిన్నదాయే అని. ఇంతమన్నా సిగ్గున్నదా మరి నీకు? నువ్వు రోజు పనికి పోవుకుంటా అది కావాలా గాని పనికి ఆడ ఎగ్గొట్టి ఇంట్లో సరసరాలనుకుంటా ఉన్నావా నువ్వు? ఇప్పుడు మంచిగా అయిందా? ఇక చిప్ప పట్టుకొని అడక తిను అడుక్కుంటా నాకు ఆమెకు పెట్టు ఇంకేందిగా. అమ్మా నువ్వు బీపీ పెంచుకొని ఆయనతోటి ఒర్రాల్సిన అవసరం లేదు అర్థమైందా? నాది డిగ్రీ అయిపోయింది. నేను ఏ జాబ్ చేసినా కూడా ఎత్తా అట్టిగా బయట దుకాణాలు ఉండైనా కూడా ఏదో ఒకటి సంపాదించుకొచ్చి నీకు పెడతా. ఆయన అడకొచ్చి పెట్టాల్సిన అవసరం మనకు లేదు.
అర్థమవుతుందా? నేను ఏదో రకంగా ఏదో ఒక జాబ్ కొట్టి ఖచ్చితంగా నేను నిన్ను మంచిగా చూసుకుంటా. ఆయన గురించి మనకు అనవసరం, గుర్తుపెట్టుకో. అట్లా అంటున్నవేంద్రా? నిజమే మరి. నీ గురించి మాకెందుకు? నువ్వు ఆ జాబ్ చేసినప్పుడు ఏమన్నా చక్కగా పైసలు తీసుకొచ్చి మాకేమన్నా ఇచ్చినవా? ఊరిని బండకేసి చంపనుండే ఏందో అన్నయ్య అంటుంది. అన్నయ్య ఇంకేంటి, ఇక ఏదో ఒక కట్టం చేసి దానికి పెట్టు, దాని పిల్లకు. పొరకోతి, ఎందుకు లత నువ్వు కూడా అర్థం చేసుకోకుండా గట్ల మాట్లాడుతున్నావు? నేను అర్థం చేసుకునే కరెక్టే మాట్లాడుతున్నా. నువ్వు వేసుకున్నది నీకే వచ్చింది కాదు. నువ్వు ఇక్కడికి రాకపోతివి, ఇక్కడ ఉండకపోతివి, ఎప్పుడో ఒకసారి చిటుకుమని వచ్చి చిటుకుమని పోవడితివి. మరి అక్కడుండి నేను పడిపోతుండు కావచ్చు అని నేను అనుకున్నా. పని ఎగ్గొట్టి ఇంటికాడ అంటున్నావని నాకేం తెలుస్తుంది? నేనేమన్నా అడిగి వచ్చి చూస్తానా? ఓ పెళ్ళాం పెళ్ళాం రెండో పెళ్ళాం అని చేసుకుంటివి. మరి చేసుకున్నప్పుడు తెలివి లేదా, బుద్ధి లేదా, దానికి లేదా, నీకు లేదా? మొగడా పనికి పో అని అది పంపదా? నువ్వు పోవా? దాని అందాన్ని చూసుకుంటా రోజు ఇంట్లోనే ఉన్నట్టున్నావు. ఇప్పుడేంటి ఇక చిప్ప పట్టుకోర్రి. ఇప్పుడు ఎందుకు వచ్చిండో తెలుసా అమ్మ? అది పోయిందో పోలేదో ఆ భగవంతునికి తెలుసు గాని ఇక నా దగ్గర నుండి అయితే మీకు రూపాయి రాదు, మీరు ఎట్లా బతుకుతారో బతుకుర్రి అని చెప్పడానికి వచ్చిండి నేను షార్ట్ కట్లా. నీకు అర్థమైతలేదు. అవునా? అట్లా కాదే. ఏంటిది అట్లా కాదు? నేను చెప్తానా కదా, నువ్వు జాబ్ పోగొట్టుకున్నావు. అవన్నవసరం. నువ్వు పని చేస్తావా చేయవా? చెయ్యకపోతే సప్పుడేక నీకు బుక్కెడు వారెత్తా తినుకుంటా ఉండు నా దగ్గరకు వస్తే. లేదు, పని చేస్తే ఏ పని చేసినా నెలకు 5,000 వచ్చినా దానికి సగం ఇచ్చుకోవాలి, నాకు సగం ఇయ్యాలి. అర్థమవుతుందా? నేను అట్లా ఊకుండే బాపతిని కాదు. నా బతుకు ఇంత ఘోరం అవుతుందని అనుకోలే. వేసుకున్నావు, నీ చేతులారా నువ్వు వేసుకున్నావు. నీ బతుకును ఇంకెవడో వచ్చి నాశనం చేయలే. అర్థమవుతుందా? సరే తీయే, ఇక నా పని అయితే పోయింది. మీరేమైనా పని చేసి మీ ఇంట్లోకి వెళ్ళ తీసుకుంటారా? లేకపోతే ఏం చేస్తారో నాకు తెలియదు. నేను ఆడ 15 రోజులు ఈడ 15 రోజులు ఉంటా. ఆడది బుక్కడెత్తే తింటా, లేకపోతే లేదు. ఈడికత్తే నువ్వు బుక్కడెత్తే తింటా, లేకపోతే లేదు. ఇక నా బతుకైతే ఘోరంగా ఉన్నది. ఏదన్నా పని దొరకదాకనైతే నన్నైతే రూపాయి అడగకుర్రి, మీ కాళ్ళు మొక్కుతా. ఇక ఇది చెప్పుదామనే వచ్చిన. అట్లనా అయితే? సరే సరే. రేపు అత్త ఇన్నే ఉంటావో 10 రోజులు. ఎందుకు? వీడుండు అన్నే ఉండు. పని ఉంటేనేమో దాంతో ఉంటావు, పని లేకపోతేనేమో ఇక్కడికి వచ్చి మా దగ్గర తినుకుంటుంటావా? మాకెన్నుండి వస్తాయి? మాకెవరన్నా పెడతారా అనుకుంటానా ఏంటి? అమ్మా నువ్వు బీ పెంచుకోకు. దారా పోదాం. బీపీ పెంచుకోకంటే కోపం రాదా బిడ్డ? నేను ఎప్పటిసుందో దాన్ని వేసుకున్నప్పటిసుంది. మన పైసలు చక్కగా ఇస్తాడా? ఈకరి అమ్మ ఆయన ఇయ్యని ఇయ్యకపోని మనకు సంబంధం లేదు. నా చదువు అయితే ఇప్పుడు డిగ్రీ అయిపోయింది. నేను ఏదో ఒకటి చేసి నిన్ను మంచిగా చూసుకుంటా, నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటా కదా. వాళ్ళు గంగల పోని గోదాట్లో పోనిగా దానికి తెలిసి రావాలి. ఇప్పుడు మరి నాన్నని ఎట్లా చూసుకుంటుంది, నాన్నని మంచిగా చూసుకుంటుందా, మరి ఎవరు నా పెళ్ళం ఎవరు బయటోళ్ళు అనేది నాన్నకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా. అర్థం కావడానికే కావచ్చు భగవంతుడు ఇట్లా చేసిండు, జాబు పోగొట్టిండు. గదే గదే చూద్దాం ఎప్పడుసుంది. ఏం పనికి పోయి పైసలు తీసుకొస్తావో తీసుకురాయిగా. ఎందుకే ఇట్లా ఇబ్బంది పెడుతున్నావు? ఇన్ని రోజులు మిమ్మల్ని సాదుకుంటా మీకు పైసలు ఇచ్చుకుంటా రాలేదా? ఈ రోజున పైసలు లేనందుకు, జాబు పోయినందుకు నన్ను మొత్తం తీసి పారేస్తున్నావు. పైస ఉంటేనే నేను ఆయే, లేకపోతే కాదా? అవును, పైస ఉంటేనే నువ్వు అవన్నీ వేసుకున్నది. ఆడదానికి ఏ కట్టం రాకుండా చూసుకుంటాడనే ధైర్యంతోటే కదా. ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? పిల్ల పెద్దగా ఎట్లా కావాలి? ఈ సంవత్సరం బల్లేయాలి. ఆ బడి ఫీజు ఎట్లా ఏంది? చేత తీయే ఏదో ఒక పని. నీ బాంచను కాలు మొక్కుతా. ఊకే ఒర్రకు, నన్ను ఒర్రియకు. నా మైండే మనశ్శాంతి లేకుండా అయిపోయింది. మనసున పడతలేదు. జాబు పోయిందని నేను ఎడితే నువ్వేమో సుప్రభాతం పెట్టబడుతుంది. ఆగరాదే. పెట్టనా మరి పెట్టనా? దానికి ఆస్తి ఇత్తివి, ఇల్లు ఇత్తివి. అది ఇప్పుడు కూసుండి తింటది. ఆ పంట పైసలు వచ్చిన కొద్ది కూసుండి తింటది. ఇప్పుడు నా బతికేంది, నా పోరి బతికేంది? అయ్యో రావులా, ఏదోటి ఎత్త తీయే. నాకు తెలియదు, నేను పంచాయతీ పెట్టిస్తా రేపు పొద్దుగాల. మరి ఇటువంటి సంగతి అని నా పొల్లకి ఎంతో కొంత ఇయ్యపోతే నేను ఎడుకుంటా. అప్పుడేమో అట్లా మాట్లాడినావు, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడబడుతుంది. అసలు నువ్వు నన్ను పైస చూసేనా ఎంబడబడి నన్ను పెళ్లి చేసుకున్నావా, లేకపోతే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావా? ఇప్పుడు పైస లేనందుకు నీ నిజస్వరూపం మొత్తం బయటపడుతుంది.
దాని దగ్గరనే ఉండిపో. నువ్వు సంపాదించి పెట్టినావు కదా ముల్లే, దాని దగ్గరనే తినుకుంటా ఉండిపో. అప్పుడేమో పోతేనేమో పాడుకో ఎందుకు పోతున్నావురా, నేను లేనారా ఇడా కడుపుతోటి ఉంటే పిల్ల చిన్న పిల్లరా ఎందుకు పోతున్నావురా అని అప్పుడు తిడుతీవి. ఇప్పుడేమో ఇక నా జాబ్ పోయింది అనేసరికి పో ఆన్నే ఉండిపో, దాని దగ్గరికి ఏవో దాని దగ్గరనే బతుకుపో అని అనబడుతుంది. అంటే ఏమన్నట్టే అంత నీ ఇష్టం అనుకుంటానవా లేకపోతే ఎట్లా? అవును, అంతా నా ఇష్టమే. ఓ ఒర్రకే జరా, నాకు చచ్చిపో బుద్ధి అవుతుంది అమ్మతోడు. అత్తే సాబు, ఎవరి గురించి బతుకుతానో ఎవరికి సంపాదించి పెట్టినావు నువ్వు? ఛీ, రాములా ఎందుకు ఇచ్చినవురా నాకు ఈ బతుకు? ఏ పర్సన్ ఎట్లా బతకాలే, నా పిల్ల ఎట్లా పెరగాలి, ఉందామంటూ ఇల్లు లేకపాయే, ఇంత భూమి ఏదన్నా చేసుకుందామంటే జాగ లేకపాయే, ఇప్పుడు ఎట్లా నా పోరి బతికేంది నా బతికేంది అని నాకు టెన్షన్ తోటి చచ్చిపోతానా. నా పని ఆయనతో పోగొట్టుకుంటివి. పని పోయింది కదా, అయ్యో ఏదో పని చేసుకొని బతుకుదాం తీయ్యా, నాకు నువ్వు నీకు నేను అని అంటలేకపోతివి. ఛీ, నా బతుకు పాడుగాను, నా బతుకు ఎందుకే ఇక నువ్వు అర్థం చేసుకోకపోతివి, అది అర్థం చేసుకుంటలేకపాయే. ఇప్పుడు ఎందుకు వచ్చి చెప్తాను నా దగ్గరికి, ఇన్ని రోజులు వచ్చినవా ఉన్నవా చేసినవా ఆమె దగ్గరనే ఉండిపో అని అదనబట్టే. ఇప్పుడేమో ఆస్తి ఏమన్నా ఇచ్చినవా నాకు, దాని దగ్గరనే పోయి ఉండిపోద్దు అనుకునే అన్ని ఇచ్చినావు, దాని దగ్గరనే ఉండిపో నా దగ్గరికి వద్దు అని నువ్వు అనబడుతుంది. ఇప్పుడు మధ్యలో నా బతికే ఎటు కాకుండా ఉన్నది, నేనే ఇంత ఉరేసుకొని సచ్చే కాలం వచ్చింది ఇప్పుడు నాకు. మా వచ్చినవుతి పంచాయతీ పెట్టిపిస్తావు, నేను పంచాయతీ ఆ మొగంది మరి ఏం జాబ్ లేకుండా వేయింది, మరి నా బిడ్డకు నాకు ఆధారం ఏంది అని నేను పంచాయతీ పెట్టిపిస్తా. ఏదన్నా పెట్టించుకో, ఏమన్నా ఒరుకో వాళ్ళతోటి, వాళ్ళు చెప్పు అందుకొని చీపురు అందుకొని అంటారు పడుకుంటుండు. అగ చూడు, మరి సరే తీయే మన బిడ్డ బతికేంది మరి మాట్లాడదాం తీయ అని అంటలేవు, చెప్పు అందుకొని చీపురు అందుకొని చంపుతారు పడుకుంటుండు అని అంటానవా? అంతే మరి, అంతకు మించి ఏం చెప్తా. చూసిర్రా దోస్తులు, ఇది కథ అన్నమాట. ఇక మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైతుంది, ఈమెనేమో పంచాయతీ పెట్టించి ఆస్తి అడుగుతా అని ఈమంటాంది. మరి జాబ్ పోయినందుకు ఆయన ఏమైనా పని చేస్తాడా లేకపోతే రాజు బతుకు ఏం కానున్నది, ఏం కథ, మరి రాణి ఊకుంటుందా పని చేయకుండా ఉంటే, మరి ఆస్తి అనేది వాళ్ళు ఇస్తారా లేకపోతే ఏమవుతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్లో వస్తుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. స్టోరీ చూస్తా అంటే మీకు అర్థమైపోతుంది అన్నమాట, అవునా కాదా? తప్పు చేస్తే ఎవరికి ఏం జరుగుతుంది అనేది మీరైతే మంచిగా స్టోరీని అర్థం చేసుకొని చూడండి. మరి నెక్స్ట్ పార్ట్లో అయితే కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.